ఇవాళ మీరు ఆలోచించారు అనుకోండి, ఒక భారతీయుడుగా మీరు, నేను, అలాగే మన దేశంలో ఉండే అతిపెద్ద కమాండర్లు, రాజకీయవేత్తలు ఎవరైనా సరే పాకిస్తాన్ యొక్క అబద్ధాలను బట్టబయలు చేయడం. సో ఇదే మన పనిగా ఉండాలి. అంటే మీ వద్ద ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, చాలా ఆథెంటిక్గా ఉంది, క్రెడిబిలిటీ కూడా చాలా కరెక్ట్గా ఉంది ఆధారాలతో. సో ఇమీడియట్గా దీనిని ఎంతమందికి కుదిరితే అంతమందికి సర్క్యులేట్ చేయాలి, అంటే షేర్ చేయాలి. సో ఇలాగా మనకు పాకిస్తాన్ వాడు చెప్తున్న అబద్ధాలు, ఇప్పుడు పోయిన వీడియోలో ఈ షాహీన్ మిజైల్ గురించి మాట్లాడాం. సో షాహీన్ మిజైల్ వెళ్ళి భారత్లో కొన్ని ప్రాంతాలపై దాడులు చేసి విజయవంతంగా వాళ్ళ లొకేషన్స్ను ధ్వంసము చెయ్యగలిగింది అని పాకిస్తాన్ వాడు ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తాడు. సో పాకిస్తాన్ ప్రజలు ఓహో నిజమే, అంటే మన దగ్గర షాహీన్ లాంటి బాలిస్టిక్ మిజైల్ ఉంది, ఇది వెళ్ళి భారత్లో ఎన్నో ప్రాంతాలను టార్గెట్ చేసి కొట్టింది అని వాళ్ళు నమ్ముతారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, శాటిలైట్ ఇమేజెస్ ద్వారా, అలాగే మనము రికార్డ్ చేసిన వీడియోస్, S-400 యొక్క పనితనము, సో వీటిని అంతా కూడా మనము పర్ఫెక్ట్గా కవర్ చేసి ఫుటేజ్తో సహా ప్రపంచానికి చూపిస్తున్నాం ఆధారాలతో. ఒక పలానా ఎయిర్ బేస్ అంటే ముందు ఎలా ఉండింది, మన బ్రహ్మోస్ వెళ్ళి కొట్టిన తరువాత ఆ ప్రాంతము ఇప్పుడు ఎలా ఉంది, క్లియర్గా చూపిస్తున్నాం. సో ఇక్కడతో అయిపోయిందా అంటే, మన జైశంకర్ గారు మీకు ప్రపంచంలో ఉండే టాప్ మోస్ట్ కంట్రీస్తో అంతా ఎలా ఆయన మాట్లాడారు, సో వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు, ఎక్స్ ప్లాట్ఫామ్లో వరస పెట్టి ఆయన వైపు నుంచి ఆయన క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇక ఇంకొక వైపు పోయిన వీడియోలో మాట్లాడాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు పాకిస్తాన్ని ఎలా హెచ్చరించారు. సో ఓవరాల్గా మీరు చూసారనుకోండి, పాకిస్తాన్ వాడు ఆడుతున్న ఈ అబద్ధాలను ఒక్కొక్క దాన్ని మనం ఆధారాలతో ప్రపంచానికి ప్రూవ్ చెయ్యాలి. సో ఇప్పుడు మీకు ఒక చాలా ముఖ్యమైన విషయం, ఇప్పుడు పాకిస్తాన్లో జియో టీవీ అని చెప్పి ఒక ఛానల్ ఉందండి. సో వాళ్ళు ఎలాంటి ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు అంటే, మేము పాకిస్తాన్ అలాగే భారత్ సమానమైన శక్తులు కలిగిన వాళ్ళ, మా స్ట్రెంగ్త్ ఈక్వల్. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ ఒక ప్రపోజల్ పెట్టింది. ఏమిటి అంటే, మనకు ఈ కూలింగ్ పీరియడ్ అంటాం చూసారా, ఈ టైంలో పాకిస్తాన్ యొక్క ట్రూప్స్ వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు, అలాగే భారత్ యొక్క ట్రూప్స్ కూడా వెనక్కి వెళ్ళిపోతారు. సో ఇలాంటి ఒక ఒప్పందము ఇప్పుడు మేము కుదుర్చుకోబోతున్నాము అని ఒక క్యాంపెయిన్. అంటే వాడిని వాడు చైనాతో సమానంగా చూసుకుంటున్నాడు. ఎలాగైతే లడాక్ వ్యాలీ వద్ద ఇండియన్ ట్రూప్స్ మీకు డీఎస్కలేట్ అవ్వడము, అలాగే చైనా వాళ్ళు డిసెంగేజ్ అవ్వడం, ఈ లెవెల్లో అంటే నేను కూడా భారత్కి సమానమైన ఒక శక్తిని అని ఇలాంటి ఒక క్యాంపెయిన్ని ఇవాళ వాడు క్రియేట్ చేస్తున్నాడు. దాంతో తిక్కరేగిన మన ఇండియన్ మిలిటరీ, ముఖ్యంగా మీకు 15 కార్ప్స్ అంటారు చూసారా, మీకు లెఫ్టినెంట్ జనరల్ ప్రశాంత్ శ్రీవాత్సవ. సో ఈయన ఏ స్థాయిలో మాట్లాడాడు అంటే, మీరు బ్రహ్మోస్ దెబ్బ ఎలా తగులుతుందో మీరు చూశారు కదా, కానీ మీకు ఒక అతి ముఖ్యమైన విషయం చెప్తున్నాను. అంటే పాకిస్తాన్ని ఉద్దేశించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి పాకిస్తాన్ అబద్ధాలను ఎలాగంతా ఎక్స్పోజ్ చేయాలో ఆ పనిలో ఈయన ఉన్నారు. సో ఆయన ఏమన్నారు అంటే, మా బ్రహ్మోస్ అనేది హయ్యెస్ట్ లెవెల్లో ఎవరి వద్ద ఉంటుందంటే, ఎవరు ఎక్కువ వాడతారు, ఇండియన్ ఆర్మీ. అంటే బ్రహ్మోస్ అన్నప్పుడు ఇది ఒక యాంటీ షిప్ మిజైల్ అండి, మీరు యుద్ధ ఓడల్లో కూడా దీన్ని వాడవచ్చు, అలాగే ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అంటే విమానాల ద్వారా వాడవచ్చు, అలాగే గ్రౌండ్ టు మీకు ఎయిర్ అంటే భూమి మీద నుంచి కూడా మీరు దీన్ని సంధించవచ్చు. అంటే ప్రతి ఒక్క రేంజ్లో ఆల్ డైమెన్షన్స్ ఎలాగైనా కూడా తన వేగము, తన క్రూజ్ స్పీడ్ ఎక్కడా తగ్గకుండా మీకు ఒక్కసారి ఆన్ చేసాక మీరు ఆన్ అండ్ ఫర్గెట్, మీరు లిటరల్గా మర్చిపోవచ్చు. మీ టార్గెట్ని సెట్ చేశాక ఇది వెళ్ళి కొట్టడము ఖాయం, దీనిని ఎవడూ ఆపలేడు.
అలాంటి బ్రహ్మోస్ని హయ్యెస్ట్ లెవెల్లో ఇండియన్ ఆర్మీ మాత్రమే వాడుతుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్సో లేకపోతే మన నేవీయో కాదండి, ఇండియన్ ఆర్మీ. కానీ ఇవాళ వరకు కూడా ఇండియన్ ఆర్మీ బ్రహ్మోస్ని వాడనే లేదు. మరి ఎక్కడ వాడాము అంటే మన సుఖాయ్ విమానాల్లో, సుఖాయ్ 30 MKI ఈ విమానాల్లో బ్రహ్మోస్ని మనం ఫిట్ చేసి ఉంచాం. ఈ విమానాలే పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళ న్యూక్లియర్ సైట్స్ దాకా కొట్టేసి 23 నిమిషాల్లో వెనక్కి వచ్చేసాయి. సో ఒకవేళ ఇప్పుడు మేము మా బ్రహ్మోస్ని గ్రౌండ్ లెవెల్ నుంచి వాడడం మొదలు పెట్టాము అనుకోండి, మీరు రావెల్పిండి నుంచి ఇస్లామాబాద్ మార్చుకోండి, లేదా ఇస్లామాబాద్ నుంచి మీ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ని ఖైబర్ పాఖ్తూన్ఖ్వా తీసుకువెళ్ళండి. ఈ భూప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, మీరు మా బ్రహ్మోస్ని ఆపలేరు. మీకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏమిటి అంటే పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి నుంచి వాళ్ళ ఆర్మీ జనరల్ వరకు ప్రతి ఒక్క కమాండర్ని ఉద్దేశించి ప్రశాంత్ శ్రీవాత్సవ ఏం చెప్తున్నారు అంటే, ఒక పెద్ద టన్నల్ తవ్వుకోండి, డీప్ హోల్ తవ్వుకోండి, అందులోకి వెళ్ళి దాక్కోండి. అప్పుడు మాత్రమే మీరు మీ ప్రాణాలతో బయటపడగలరు. టోటల్ పాకిస్తాన్ మా రేంజ్లో ఉంది. మీరు ఎక్కడ ఉన్నా కూడా మిమ్మల్ని వెతికి మేము వేటాడగలము. ఆ కెపాసిటీ మా బ్రహ్మోస్కి ఉంది. అంటే ఎంత క్లియర్గా ఆయన చెప్తున్నారు అంటే 15 days మేము ప్రిపరేషన్ కోసం తీసుకున్నామండి. సర్విలెన్స్ అనండి, రికానెసెన్స్ అనండి, తరువాత మా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్స్ అనండి, మేము మా డేటాను అనాలిసిస్ను పకడ్బందీగా మా వద్ద పెట్టుకొని పాకిస్తాన్ ట్రూప్స్ ఆఫ్ ద గాడ్ వాళ్ళు ఊహించడానికి ముందు మన వైపు నుంచి దాడులు జరిగాయి. సో వాళ్ళు రియలైజ్ అయ్యే లోపలే వాళ్లకు జరగాల్సిన డ్యామేజ్ హయ్యెస్ట్ లెవెల్లో జరిగింది. కాబట్టి ఇవాళ వాళ్ళు తప్పించుకోవాలి అంటే లెట్ దమ్ హైడ్ ఇన్ ఏ డీప్ హోల్. ఒక పెద్ద టన్నల్ తవ్వుకొని అందులో పారిపోండి, బంకర్స్లో. ఇదే కదండి జరిగింది. మీకు పాకిస్తాన్ ప్రధానమంత్రి బంకర్లో దాక్కున్నాడు. వాళ్ళ అసీం మునీర్ ఎటు వెళ్ళాలో తెలియక ఒక ప్రొటెక్షన్ పెట్టుకొని ఒక టన్నల్లో దాక్కున్నాడు. సో ఇవాళ మనం కొన్ని ఆడియోస్ ఇంటర్సెప్ట్ చేసాం. అందులో వాళ్ళ కమాండర్లు చెప్తున్నారు, ఒరే మనం ఆఫీసు ఎప్పుడైనా తెరవచ్చు, రేపు తెరవచ్చు, ఎల్లుండి తెరవచ్చు, కానీ మన ప్రాణాలు ముఖ్యము, పారిపోండి అందరూ అని చెప్పి మీకు వాళ్ళ మిలిటరీ ఆఫీసును బంద్ చేసుకొని పారిపోయారు. ఈ ఆడియోను ఇవాళ ఇండియన్ మిలిటరీ లిటరల్గా ప్రపంచానికి చూపిస్తుంది. అలాగే ఇంకొక వ్యక్తి లెఫ్టినెంట్ జనరల్ సుమెర్. సో ఆయన ఎంత క్లియర్గా చెప్తున్నాడు అంటే ఎంటైర్ పాకిస్తాన్ రేంజ్ ఇవాళ మా బ్రహ్మోస్ లెవెల్లో, అంటే అటాక్స్ అన్నప్పుడు మనము బ్రహ్మోస్ని వాడవచ్చండి, డిఫెన్స్ అన్నప్పుడు మనము మన S-400ని వాడుతున్నాం. సో ఇలా చూసినప్పుడు మీకు ఇలాంటి అస్త్రాలను మేము పాకిస్తాన్పై ఎప్పుడైనా ఏ టైంలో అయినా వాడగలము. మమ్మల్ని ఆపడము అనేది వాళ్ళ తరము కాదు. వాళ్ళ వద్ద ఉండే ఆయుధాలతో, ఈ వెపన్స్తో వాళ్ళు భారత్ను ఎదుర్కోగలరు. కావాలంటే ఆధారాలు చూసుకోండి. మా స్పీడ్ ఏంటి, మా యొక్క టెక్నాలజీ ఏంటి, మా ప్లానింగ్ ఎలా ఉంటుంది, మా వార్ రూమ్ స్ట్రాటజీ చూసినప్పుడు మీరు మా ముందు నిలబడలేరు. ప్రొఫెషనల్గా ఒక మిలిటరీ ఎలా పనిచేస్తుందో ట్రై సర్వీసెస్ మేము ఇవాళ ప్రపంచానికి చేసి చూపించాము. కాబట్టి ఇవాళైనా బుద్ధి తెచ్చుకొని మీరు కుదురుగా ప్రవర్తిస్తే పాకిస్తాన్ అనబడే దేశము అలా ఉంటుంది. లేకపోతే మీ ఎంటైర్ దేశము కూడా, మీరు రావెల్పిండి, ఇస్లామాబాద్, మీకు కరాచీ, ఇలాగ ఏ నగరమైనా కూడా సరే మా రేంజ్లోనే ఉంటుంది. మేము తలచుకుంటే మీ దాకా రాగలము. మీ యొక్క ప్రాంతాలను, ఈ ఎయిర్ బేసెస్ను, ఈ మీకు నేవల్ పోర్ట్స్ను మేము ధ్వంసము చేయగలము, సురక్షితంగా వెనక్కి వెళ్ళగలము. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీడియోలు, ఆడియోల ద్వారా పాకిస్తాన్ అబద్ధాన్ని ఇవాళ మనం ఎక్స్పోజ్ చేశాము. సో ఇంకా కూడా
చాలా పనులు ఉన్నాయి. వాటిని చెయ్యాలి అంటే స్టెప్ బై స్టెప్ పాకిస్తాన్ని ఎక్స్పోజ్ చేయడమే మన పని. సో మీ వద్ద మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే 10 మందికి మన భారతీయులకు షేర్ చేయండి. ఇలాగా పాకిస్తాన్ అబద్ధాలను మనం బయట పెట్టొచ్చు. సో ఇలా మీరు చెయ్యాలంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.